ఫ్రెండ్స్ అందరు బాగుండారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఇక్కడేందంటే నేను ఆల్రెడీ మాట్లాడుతా వీడియో చేశాను ఫ్రెండ్స్. కానీ పక్కన హౌస్ కడుతున్నాం అని చెప్పాం కదా! పెద్ద సౌండ్ అయితే వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసని ఎందుకులని మళ్ళీ అది తీసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను. నేనిక్కడ బరువు తగ్గటానికి ఒక రొట్టె తయారు చేసుకుంటున్నా. ఆ రొట్టె ఏందనేది మీకు చూపిస్తున్నాను. 2 స్పూన్లు బియ్యపు పిండి, 2 స్పూన్లు రాగి పిండి, 2 స్పూన్లు గోధుమ పిండి, ఒక 2 స్పూన్లు శనగపిండి. ఈ పిండిలన్నీ కలుపుకొని నేను దాంట్లో సొరకాయ, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసుకొని జీలకర్ర వేసుకొని దాన్ని గట్టిగా పిండి అనేది కలుపుకొని రొట్టెలా కాల్చుకొని నేను అదే తింటున్నాను అనమాట. నేను చెప్పాను కదా బయటికి పోయి వస్తానని. బయటికి పోయి రంగాలని బాగా ఆకలేస్తుంది. ఆకలి మీద ఏంటంటే గబగబా ఏదో తినేస్తాము. అందుకని చెప్పేసి నేను ఇలా రొట్టె తయారు చేసుకుంటున్నాను. మీరు చూడండి అనమాట. ఆ రొట్టె నేను ఎలా తయారు చేసుకుంటున్నాను ఏంటనేది చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసాను కాబట్టి నేను కీరా దోసకాయ ముక్కలు అయితే పెట్టుకోలేదు. నేను ఇలానే తింటానన్నమాట. సూపర్గా ఉంటుంది. మనకి ఆ జీలకర్ర స్మెల్ తెలుస్తా. ఫస్ట్ నాకు నచ్చంది ఫ్రెండ్స్ జీలకర్ర అస్సలు నచ్చదు. కొత్తిమీర స్మెల్ నాకు అసలు పడదు. కానీ ఈ డైట్లో అంటే పోయినసారి కూడా నేను డైట్ చేశాను కదా! ఆ డైట్లో నాకు నచ్చింది ఏంటంటే కొత్తిమీర స్మెల్ నచ్చింది. జీలకర్ర స్మెల్ బాగా నాకేదైతే నచ్చలేదో ఇప్పుడు అయ్యే బాగా ఇంట్రెస్ట్గా నచ్చినాయి అనమాట. నేను ఆ రొట్టె ఎలా చేసుకుంటాను ఏంటనేది చూడండి. ఆ పిండి కూడా గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ చేసుకుంటాం కదా! చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇంక నేను స్టవ్ మీదనే పెట్టేసి ఆ పెండం అంటే దోశ పోత్తాం కదా! ఆ దాని మీదనే పెట్టేసి బాగా నొక్కాను. నేను తినేది కూడా మీకు చూపిస్తాను. మన ట్రాఫిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మన వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. నేను ఒక ఆమె గురించి చెప్పాను కదా మొన్నటి వీడియోలో ఆమె గురించి నేను చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన పొరపాటు పని వల్ల అంటే పొరపాటు అంటే ఆమె నన్ను తిట్టింది. ఆ కోపం మీద నేను చేసుకున్నాను. అంటారు కదా! పుల్లైనా సరే ఒక్కోసారి పిల్లయిపోద్ది అని చెప్పేసని ఆమె ఆ మాదిరిగా అయిపోయింది. ఆమె అసలుకి అందరూ చూస్తే భయపడేవాళ్ళు. నేను చేసుకోవటం మూలాన ఆమెని తర్వాత ఇంకా భయపడేవాళ్ళు కూడా ఆమెని ఇంకా లెక్క చేయకుండా పలానా అమ్మాయి అంటే అప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని. ఊలబిండాలు ఉండేది, ఊగులాడుతూ ఉండేది. అదే దీన్ని గొట్టంగా మనం గొట్టలేమా దీన్ని అని చెప్పేసని ఊరికేం గొట్టల వాళ్ళు కూడా. ఊరికేం కొట్టలేదు ఫ్రెండ్స్ ఆమెని. ఆమె నన్ను ఎలాగైతే తిట్టిందో అలాగే అవతలోళ్ళని కూడా తిట్టింది. తిట్టేళ్ళకి అంతకుముందేంది ఎవరు నన్ను తిట్టినా కానీ అమ్మో దీని నోట్లో నోరు పెట్టలేము, దీనికి చెయ్యి తొందరే, నోరు తొందరే, గలీజ్ మాటలు మాట్లాడిద్దని సైలెంట్గా తలొంచుకొని వెళ్ళేవాళ్ళు. తిట్టేళ్ళకి పలాని పిల్ల ఎక్కడి నుంచో వచ్చిన పిల్ల కొట్టంగా మనం ఉండూరులో ఉండోళ్ళమే మనం కొట్టలేమా అన్న ఒక ధీమాతోటి ఒక మగ మనిషి, ఆడ మనిషి ఫ్రెండ్స్ నిజంగా నడి రోడ్లో బట్టలు ఉప్పదీసి కొట్టారు ఆ మనిషిని. చీరంతా ఉప్పదీసి కొట్టారనమాట. ఎక్కడ? నీళ్లు పట్టుకునే కాడ. సాగర్ నీళ్ళు వదిలేరు కదా ఇప్పుడు, నీళ్లు పట్టుకునే కాడ. కొట్టిన కాడ నుంచి అసలకి కుక్క కన్నా హీనమైపోయింది ఆమె బతుకు. కుక్క కన్నా హీనమైపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఇంక ఎవ్వడూ లెక్క చేయట్లా ఆమెని. అంతకుముందు నేను చెప్పాను కదా! ఆమె ఒక అతన్ని నట్టి పెట్టుకుందండి. అతనికి 10 ఎకరాలో, 11 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోకెళ్ళి ఆమె మేత పెట్టుకొని వచ్చి బరిగొడ్లని మేపుకుంటా, పాలు పిండుకుంటా పిల్లలను పెంచుకుందని చెప్పేసని ఆ పొలంలోకి అంతకుముందు ఎవరన్నా ఎళ్ళాలంటే భయపడేవాళ్ళు. వామ్మో! ఇది జూస్తే తిట్టిద్దని. ఒకవేళ గబాల్న ఎవరన్నా తెలియక బరిగొడ్లను తోలుకొని పోయి గబాల్న ఆ పొలంలో పడ్డా గానీ, అసలుకి ఇనే బూతులు గాదు. ఆ రకంగా బూతులు తిట్టి వాళ్ళని పైకి రాక్షసిలాగా దూకేదనమాట. తర్వాత ఇంకెప్పుడైతే వీళ్ళు బోరింగ్ కాడ, నీళ్ళ పంపు కాడ కొట్టి గందరగోళం జేశారో, తర్వాత బర్రెలు బోయి ఆ చేలో పడ్డా గానీ ఏదన్నా అన్నా గానీ కొదమోళ్ళు గూడా అందరూ తన్నటానికి దూకుతున్నారు. ఇదేమన్నా నీ పొలమా? నీకేమన్నా రాసిచ్చాడా? అన్నట్టుగా కొట్టడానికి ఎళ్తన్నారనమాట. ఇంకప్పుడు ఆ మనిషి ఏందంటే తగ్గింది.
చాలా డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలున్నారు గదా! ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు చేసుకుంటా వచ్చిందనమాట. మగ పిల్లోడినైతే చదివించుకుంటానే వచ్చింది. ఒక్కో ఆడపిల్లకి పెళ్లి చేస్తా ఉంది. పురుడుకొచ్చేవాళ్ళు వస్తానే ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు గదా! ఒక పిల్లకి పెళ్లి చేసేళ్ళకి ఇంకో పిల్ల ఇప్పుడు ఈ సంవత్సరం పెళ్లి చేస్తే నెక్స్ట్ ఇయర్‌కి ఇంకో పిల్లకి పెళ్లి చేద్దాం అనుకునే టయానికి ఈ పెళ్ళైన పిల్ల వచ్చి ప్రెగ్నెంట్ తోటి ఫస్ట్ కాన్పనేది తల్లి పురుడు బోయాలి గదా! వచ్చుండేది. నిజంగా ఫ్రెండ్స్ ఆమె గాబట్టి తట్టుకుంది గానీ అంటే ఇ బిడ్డలు కావాలి. నేను ఏ తప్పు చేశాను, నా బిడ్డలను పెంచుకోవాలని ఆలోచన ఆమెకుంది గాబట్టి, అయన్నీ నిలదొక్కుకొని, ఆ మనిషిని అడ్డం బెట్టుకొని గట్టిగా నిలబడిందనమాట. నిలబడి ఇది చేస్తా ఉంటే ఇక్కడేందంటే ప్లస్సు ఉంది, మైనస్సు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఏంటంటే ప్లస్ ఏందంటే తను భర్త చనిపోయి బిడ్డల కోసమయ్యి, ఆ తల్లి ఆ తప్పు చేసి, ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి పెద్ద చేసింది. మైనస్ ఏందంటే ఈ తల్లిని చూసి ఒక బిడ్డ ఈ తల్లిలాగానే తయారయ్యి లాస్ట్‌కి ప్రాణాలే పోయేదాకా హెచ్ఐవి బారిన పడి ప్రాణమే పోయింది. ఏందంటే అప్పుడు ఆమె కాలంలో జబ్బులనేవి లెవ్వు. ఇప్పుడు ప్రెజెంట్ కాలంలో అంటే బోలెడన్ని జబ్బులనేవి మీ అందరికీ తెలుసు గదా! రకరకాల జబ్బులనేవి ఎవరిని నమ్మటానికి లేదు. కాబట్టి చెప్తున్నాననమాట. ఆమెని కులవోళ్ళందరూ ఏలేసినా ఏదన్నా పెళ్ళిళ్ళకైనా, ఏదన్నా ఫంక్షన్‌కైనా ఎవరు సరే పిలవకపోయినా సరే నిలదొక్కుకొని ఉందనమాట. ఇక్కడ నేను రొట్టె చేసుకున్నాను గదా! కాలుతుంది బీభత్సంగా ఫ్రెండ్స్. కానీ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉందసలు. నేను ఇలాంటియి అసలు తినను ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను. అసలకి ఇలాంటియి నేను తినననమాట. నేను ఎక్కువ అంటే తినేయేది రాగి పిండి అసలు ఫస్ట్ కాడ్నుంచి నాకు అలవాటు లేదు. శనగపిండి అంటే ఏదన్నా చక్కరాలు, ఏదన్నా పకోడీ అలాంటివి తినేదాన్నే గానీ, ఇలా అయితే అస్సలు నేను తినేదాన్ని గాదు. కానీ ఇప్పుడు మనం డైట్‌లో ఉన్నాం గాబట్టి, మనం అనుకున్న టార్గెట్ పూర్తి గావాలి గాబట్టి, ఇలా చేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను సూపర్‌గుంది. అక్కడ ఆయిల్ గూడా ఆ 2 రొట్టెల మీద ఒక్క స్పూన్ యేసుంటాం అంతేను. చాలా బాగుంది. ఇప్పుడు ఇది తిని వాటర్ తాగితే కడుపనేది ఫుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. తినేవాళ్ళు 2 అయినా తినొచ్చు. కానీ నేను 2 తినలేకపోయాననమాట. 1.5 తిన్నాను. నాకు ఇది తినంగాల్నే స్వీట్ తింటం అలవాటు కదా! అలాగే ఒక అరిసి గూడా తిన్నాను. అది గూడా చూడండి. అలాగని చెప్పేసని ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఆ కూతురు అంటున్నాను కదా! ఆ కూతురు గూడా తల్లి చేసిన ఇదిలోనే అలా చిన్నగా బాట పట్టింది. కానీ లాస్ట్‌కి ఇక్కడేందంటే తల్లి నిలదొక్కుంది. బెడ్ తల్లి ఒకళ్ళతోటి ఇది చేస్తే బిడ్డ ఇద్దరు ముగ్గురా ఏమైందిలే మా అమ్మ చేసింది అన్న ఫీలింగ్‌తోటో ఎట్టన్నా గాని ఇద్దరు ముగ్గురితోటి ఇదైపోయి తన జీవితం తను నాశనం చేసుకొని చచ్చిపోయింది. ఆ పిల్ల చచ్చిపోయేటప్పటికి ఆ అమ్మాయికి 12, 13 సంవత్సరాలు పిల్లోడు ఇద్దరు ఉన్నారనమాట. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు గూడా ఈమె నెత్తినే పడింది. ఆ మనవరాలికి గూడా పెళ్లి చేసింది. ఇప్పుడు ఆ మనవడికి గూడా చదువుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఆమె కొడుక్కయితే జాబొచ్చింది ఫ్రెండ్స్. అబ్బాయి ఎస్‌ఐ గాను, కానిస్టేబుల్ గాను బట్ బెంగుళూరులో జాబ్ చేస్తన్నాడు. ఇప్పుడు బోయి తను ఆడపిల్లలందరికి పెళ్ళిళ్ళు చేసింది గదా! ఇప్పుడు బోయి తన కొడుకు దగ్గర తనకొక ముద్దొండి పెట్టుకుంటా మా ఆ పిల్లోడిని గాని పెట్టుకొనుంది. ఇంకా పెళ్ళైతే చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఆమె నమ్ముకొనుంది ఒక మగతన్నని చెప్పేసాను గదా! వాడికి గూడా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనమాట. వీడేందంటే అమ్మాయి ఆమె చచ్చిపోయింది గదా! చచ్చిపోయిన తర్వాత ఇంక అంతా ఈమె చేసింది గదా! ఈమేమందంటే నాకొక ఎకరమో, 2 ఎకరాలో నాకు నా పేరున పొలం రాసి నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను కనిపెట్టుకొని ఉండాను గదా! అంటే మరి ఏమన్నాడో ఏమో తెలీదు. ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంకా అంతగా పరిచయం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఆమెకి పిల్లలు పెద్దోళ్ళే, కొడుక్కి జాబొచ్చేసింది. ఇంకా అలాంటప్పుడు మగ పిల్లోడు గదా! మనసనేది చిటకమంటది. చిన్నప్పటాంచి జూస్తన్నా ఇహ అందుకని చెప్పేసని మరి ఏమైందో వాడిప్పుడైతే రెంట్‌కుంటా ఉండాడు. ఆమె మాత్రం బెంగుళూరులో జాబ్ జేసుకుంటా ఉంది. అలా జరిగిపోయింది. ఆమె ఆ రోజు కష్టపడబట్టే గదా ఫ్రెండ్స్ ఈరోజు అందరూ అప్పుడెవరైతే ఛీ అన్నారో
ఇప్పుడు వాళ్ళు పిల్లోడికి జాబ్ వచ్చి ఆమె డబ్బులు సంపాదించుకొని ఇదిగా ఉండేళ్ళకి అప్పుడు ఆమె మంచిది కాదు అన్నోళ్ళు ఇప్పుడు ఆమె మంచిది అని ఫోనులు చేసి మాట్లాడటం ఏదన్నా అంటే వాళ్ళ ఇంట్లో తోడుకోళ్ళు వాళ్ళైతే పిలవట్లేదు కానీ అప్పుడేంది కులం అంతా ఎలేసింది కదా ఇప్పుడు ఆ కులపోళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఫోనులు చేసి మా అబ్బాయికి ఏదన్నా జాబ్ ఉంటే చూడండి అలాగా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఆమె ఎన్ని తప్పులు చేసిందో అవన్నీ మర్చిపోయారు జనం నిజంగా చెప్తున్నా ఆమె ఎన్ని తప్పులు చేసిందో ఏందో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆమె ఒక మంచి మనిషిలాగా ఉందన్నమాట ఎందుకు ఆమె బిడ్డలని ఎక్కదీసుకుంది ఆ పిల్లోడిని చదివించుకుంది కష్టపడి తప్పు చేసింది కానీ బిడ్డలకు పెట్టుకుంది ఆమె బిడ్డని నిలదొక్కుంది అందుకని ఇప్పుడు ఆమె 100 తప్పులు చేయని 100 తప్పులు కూడా ఎడిపోయినాయో తెలియదు ఇప్పుడు పలానా మనిషి మంచిది ఒక స్థాయికి వచ్చింది అది ఎన్ని తప్పులు చేస్తే ఏమైంది బిడ్డల కోసం చేసింది ఆ బిడ్డల్ని ఒక స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పేసి అని ఇప్పుడు అప్పుడు చీ అన్న నోర్లు ఇప్పుడు మంచిది అప్పుడు అది తప్పు చేస్తుంది చెడి మొహంది తప్పు చేసే బిడ్డలను బతికించుకోవాలా కూలి పని చేసి బతికించుకోకూడదా అన్న నోర్లు ఇప్పుడు పాపం ఆమె అప్పుడు ఆ తప్పులు చేసింది ఎందుకంటే ఒకళ్ళకి 5 బిడ్డల్ని సాకలేక ఆమె ఆ తప్పు చేసింది ఇప్పుడు ఆమె ఒక స్థాయిలో ఉంది ఆ తప్పు చేయటం కరెక్టే అని అదే నోర్లు ఇప్పుడు అంటనే అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ తప్పులు ఒప్పులు పక్కన పెట్టేస్తే ఆమె ఎన్ని తప్పులు చేసినా బిడ్డల్ని కాపాడుకుంది అది ఆ వెనకటి కాలం మనిషి కాబట్టి కానీ ఇప్పుడు కాలం మనుషులు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదో దారిని పోయే గొట్టంగాడు తగిలితే చాలు వాడి కోసం బిడ్డల్ని చంపటం లేదంటే భర్తను చంపటం లేదంటే అత్తమామలు గెంటేయటం లేదంటే వాడు ఒకవేళ కర్మజాలకి ఈ మనిషితో సంబంధం పెట్టుకొని తర్వాత వాడి కర్మగాలి వాడు తెలుసుకొని ఇది తప్పు అని చెప్పేసి నా భార్య పిల్లలతోటి నేను హ్యాపీగా ఉండాలని ఒకవేళ వాడు అనుకుంటే వాడిని 10 మందిలోకి లాగటం స్టేషన్లోకి లాగటం వాడు అట్ట కూడా అలివి కాకపోతే వాడు నన్ను రేప్ చేసాడనో లేకపోతే నా బిడ్డను రేప్ చేసాడనో లేకపోతే నా ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళాడనో లేకపోతే నా బంగారం తీసుకెళ్ళాడనో ఏదో ఒకటి కేసులు పెట్టడం ఏది ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెనకటోళ్ళకి అది లేదు ఒక తప్పు చేయాలంటే వెనకటోళ్ళు భయపడతా చేసేవాళ్ళు వామ్మో అంటే ఎక్కడన్నా పొలాలకు వెళ్ళిన సాట అత్తమామలు చూస్తారేమో మరుదులు చూస్తారేమో బావలు చూస్తారేమో లేదా చుట్టుపక్కల వాళ్ళు చూస్తారేమోనని భయపడి ఒక తప్పు తెలిసి తెలియక చేసినా అసలుకి ఎవరు చూస్తారని భయపడేవాళ్ళు ఇప్పుడా అత్తయ్యుండా మావయ్యుండా ఎవరుండా ఇంటికి వచ్చేసాయి ఏం బిక్కుంటారు అనే కాలం ఇది ఇంకోటి కూడా ఏందో చెప్పనా ఫ్రెండ్స్ నేను ఆడోళ్ళు కొంతమంది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది ఆమె పద్ధతిగానే ఉంది పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసింది సరే తెలుసో తెలియకో పిల్లలు కూడా ఒక పొరపాటు పని చేశారు తర్వాత దాన్ని సరిదిద్దుకున్నారు మళ్ళీ భర్తతోటి కాపురం చేసుకుంటున్నారు అంత వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఒక స్థాయిలో ఉందన్నమాట ఒక స్థాయిలో అనేది ఉంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే తొందరపడి చెయ్యి ఎత్తటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు తిట్టారు అంటే తిడతారు మనం ఎదురుకెదురు సమాధానం చెప్పాలి కానీ తొందరపడి చెయ్యి అనేది ఎత్తకూడదనేది నేను అర్థం చేసుకున్నాను అనమాట ఆమెని నేను అప్పుడు చెయ్యి ఎత్తినప్పుడే నాకే బాధేసింది ఫ్రెండ్స్ అనవసరంగా చెయ్యి ఎత్తేనా అని చెప్పేసి అని అలాగే నాకుండదు ఏంటంటే మా వాళ్ళని ఎవరైనా సరే ఒక్క మాట అంటే నేను తట్టుకోలేను అది నాకు ఫస్ట్ కాడి నుంచి నాకేందో కానీ తెలియదు కానీ ఒక మాటగానంటే అసలు నేను తట్టుకోలేను అది తప్ప ఒప్ప అని తెలియకుండా నేను అందరి మీదకి అట్ట దూకిన దాన్ని అది అనమాట అది తప్పని నాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే అవతల వాళ్ళది తప్పని మనం అనుకుంటున్నాం కానీ మనోళ్ళది కూడా కొద్దో గొప్ప అనేది తప్పు లేకుండా ఉండదు అది నేను తెలుసుకోకుండా నేను తొందరపడి చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది అందుకే నేను చెప్తున్నాను అదొక గొప్పగా కాదు దెబ్బగా కాదు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మీరు అంటుంటారు కదా అక్క కొంతమంది ఆడవాళ్ళని తిడతావు ఎందుకు ఆడవాళ్ళని తిడతావు ఎందుకని
చెప్తున్నాను దానికి. కొంతమంది ఆడవాళ్ళు ఎట్టుంటారంటే, నేను చాలామందిని చూస్తున్నాను ఫ్రెండ్స్. భర్త సంపాదన అంతా తీసుకొచ్చి భార్య చేతిలో పోసిన, పిల్లలు కమ్మగా పిల్లలుండా, ఆ కాపురం అత్త, మామ, మరుదులు, బామ్మర్దులు, ఆడబిడ్డలు, తోడికోడళ్ళు ఎంతమందుండా, అయినోళ్ళైనా, కానోళ్ళైనా ఎంతమందుండా వాళ్ళకి ఎందుకో తెలీదు గానీ, పక్కనోడి మీద మనసు లాగుతా ఉంటది. నేను ఇలాంటోళ్ళననమాట తిట్టేది. అర్థమైందా? నేను ఇలాంటోళ్ళని తిట్టేది. నేను ఇక్కడ గూడా ఒకటి చెప్పనా ఫ్రెండ్స్ మీకు? ఆహ్, కేవలం డబ్బు కోసమే పొరపాటు పని చేస్తన్నారు అంటే లేడీసు, వాళ్ళని నేను తిట్టను. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే, వాళ్ళకి ఇంట్లో జరక్క ఏదన్నా పొరపాటు పని చేసినా, ఈ రూపాయి తీసుకెళ్ళి తన బిడ్డలకో, లేదా తన భర్త పరిస్థితి బాగలేకపోతే తన భర్తకో పెట్టుకుంటుంది కాబట్టి, ఆమె ఆ బిడ్డల కోసం పొరపాటు పని చేస్తుంది కాబట్టి, నేనైతే అలాంటోళ్ళని తిట్టను ఫ్రెండ్స్. ఇంకా చేతులెత్తి దండం పెడతాను. ఎందుకంటే ఏ ఆడది కూడా బలిసి ఏ ఆడపిల్ల కూడా బలిసి అలాంటి పనులు చెయ్యదు. తనకి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయితేనే ఖచ్చితంగా ఆ ఫీల్డ్‌లో దిగేది, ఆ పని చేసేది. ఇక్కడ నేను చెప్పబోయే ఆడోళ్ళు ఏందంటే, అడ్డంగా బలిసి, నిలువున బలిసి, పందికొక్కుల్లాగా తింటా ఏ భర్త, అత్త, మామ అందరూ ఎవరుండా ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను, నాకు అలా ఓడే కావాలి అని అనేవాళ్ళని, ఆడవాళ్ళ గురించే నేను ఇక్కడ మాట్లాడేది. నేను ఎంతమందిని చూశాను. అలాగే భర్తలు కూడా, కొంతమంది మగోళ్ళు కూడా పిల్లలుండారు అని చెప్పేసని పిల్లలను చూసి ఓపిక పట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓర్పు పట్టలేక ప్రాణాలు తీసుకునేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఎక్కువ మందిని నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. సరేలే ఇక భర్తతోటి నేనింతే, నేను చేస్తా, ఇష్టమైతే ఉండు, కష్టమైతే నిన్ను నీ పిల్లల్ని వదిలిదెంగి నేను వెళ్ళిపోతా అనే ఆడోళ్ళు నా చెవలారా నేను ఎంతమందిని విన్నానో. నాకు వాడే కావాలి, వాళ్ళేంది నేను ఉండలేను అన్నోళ్ళు బోలెడు మంది ఉండారు. కానీ మగోళ్ళే తగ్గి ఇది వెళ్ళిపోతే నాకు వండి పెట్టే దిక్కు కూడా ఉండదు, నా బిడ్డలకి తోడెవరా అని చెప్పేసి ఆలోచించుకొని మగ మనిషే తగ్గి 2 చేతులెత్తి దండం పెడతా. అమ్మ సరే ఎట్నో తెలుసో తెలియకో చేసావు, జాగ్రత్తగా చెయ్యమ్మా అని చెప్పేసని నోరు కింద వెనక అన్నీ మూసుకొని దానికి దండాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారట. నేను చాలామందిని చూస్తున్నా. అలాగే భర్తలు కూడా కొంతమంది మగజాతికి అసలు అది చెప్పేది కాదు. కొంతమంది ఎట్టున్నారంటే భార్యకి పక్కలేసేవాళ్ళు కూడా ఉన్నారు. భార్యకి ఎదవలు పక్కలేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమందిని చూడటం లేదు ఫ్రెండ్స్. ఒక ఎదవైతే ఉండాడు బిడ్డను తోడు చేసుకొని